విశాఖలోని భూభాగోతాలకు సంబంధించి సిట్ అధికారులను కలిశారు మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖ ఏలేరు గెస్ట్ హౌస్లో ఏర్పాటైన సిట్ కార్యాలయానికి వెళ్లిన ఆయన భూ కుంభకోణానికి సంబంధించిన కొన్ని వివరాలు అందించారు. అయితే ఇదంతా ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమంటున్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అసలు భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన సిట్ను తాము పరిగణలోకి తీసుకోవటం లేదంటున్నారు. ఈ కారణంగానే తమకు సిట్ నుండి లేఖలు అందినా వివరాలు సమర్పించడం లేదన్నారు. కుంభకోణంలో అధికారులు అధికార పార్టీ నేతలు ఉన్నప్పుడు స్థానిక పోలీసులతో ఎలా విచారణ జరిపిస్తారని ప్రశ్నించారు ఆయన. బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు కొంతమంది. ఆ లోన్లు కూడా సుమారు 190 కోట్లు లోన్ తీసుకున్నారు. దానికి గవర్నమెంట్ ల్యాండ్స్నేమో మార్టిగేజ్ చేశారు. ఎవరైనా నాలుగు లోన్ తీసుకుంటే నా ఆస్తులు మార్టిగేజ్ చేసుకుంటాను. అలాంటి 190 కోట్లు బ్యాంకుల్లో తీసుకొని ప్రభుత్వ భూములే మార్కెట్ చేశారు. ఆ వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని రావాల్సి ఉంది. అంటే నాకు 19 తారీఖు వరకు టైం అడిగాను. నేను మళ్ళీ 19 తారీఖు నేనే స్వయంగా వచ్చి ఆ వివరాలు ఏ భూములు పెట్టారు, మార్కెట్ చేశారు, ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. కొన్ని ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళ మీద యాక్షన్ కావాలా, ప్రజలకు తెలియాలి. ఎవరెవరైతే ఏం చేస్తున్నారో అయ్యన్న పోతే తప్పు చేసేయండి కూడా ప్రజలకు తెలియాలా. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నేను మొన్నే చెప్పాను, ఆల్ పార్టీస్ ఏ పార్టీస్లో ఉన్న కూడా చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడారు, ఏ పార్టీ వాళ్ళని కూడా క్షమించే అవసరం లేదు, మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి నా ముందు చెప్పారు. ఈ సంఘటన జరుగుతుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి 3 లెటర్లు రాశాను. ఎప్పుడు రాశాను అనుకున్నారు? ఈ మధ్యన రాసింది కాదు, 2014 రాశాను. ఇదంతా ఒక డ్రామా, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దగ్గర డైవర్షన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ చేస్తున్న ఇది ఒక ప్రక్రియ. చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే మీకు ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే ఈ విశాఖపట్నంలో జరిగిన ఈ భూ కబ్జాల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ మీ తనయుడికి కానీ ప్రమేయం లేదంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయండి. దోషుల్ని మీరు శిక్షించండి. నిజాయితీగా మీ ప్రభుత్వం, నిజాయితీ ప్రభుత్వం మాది అని చెప్పండి. లీకులు ఇస్తారు, లీకులు. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉన్న ఈ పేర్లు గత ప్రభుత్వాల్లో వారి పెద్దలు అని చెప్పి లీకులు ఇస్తారు. ఏమయ్యా చుమ్మటయ్యా నువ్వు అని అడిగితే మన్నాడు వచ్చి వాళ్ళు కాదు, తండ్రి పేరు తప్పు చూస్తాం మేమని చెప్పి మన్నాడు చెప్తారు. మళ్ళీ ఇవి ఈ ప్రభుత్వం చేస్తున్న నాటకాలు. తాటాకు చెప్పులు ఊరికే బెదిరించడం, బెదిరిపోతే అయిపోవడం. ఏ బెదిరింపులకి బెదిరేది లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏ ఒక్కరం కూడా బెదిరేది లేదు, అదిరేది లేదు. దీన్ని నిజాయితీగా దీన్ని కుంభకోణం తేలవలసిందే, దీని అంతు చూడవలసిందే.